హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 2024 ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే ఇద్దరు అహంకారులను అహంభావులను ఇంట్లో కూర్చోబెట్టిన సంవత్సరం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ పొగరు, అహంకారం, బానిసత్వం, విచ్చలవిడితనం వీటిని మాత్రం అస్సలు భరించలేరు. తెలంగాణలో వెలమ దొర, ఆంధ్రాలో రెడ్డి దొర చెరో 25 ఏళ్ళు యథేచ్ఛగా అధికార పెత్తనం చేసేద్దామని చాలా పెద్ద ప్లానే వేశారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో పగటి వేషగాళ్ళుగా మిగిలిపోయారు. వాళ్ళే తెలంగాణ జాతిపిత కేసీఆర్, ఆంధ్ర తుగ్లక్ వైఎస్ జగన్ రెడ్డి. ఒకరు రాష్ట్రాన్ని విడగొట్టి ఇంకొకరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మహానుభావులు. ప్రజల సొమ్మును పేలాలు చేశారు. ఒక నాయకుడికి ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఏదో సాధించాలన్న ఆశయం ఉండాలి, కానీ వీరిద్దరికీ వాటి గురించి అవగాహన కూడా లేదు. ఒకరేమో తండ్రి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి కుర్చీ ఎక్కితే, ఇంకొకరేమో ప్రజల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని రగిల్చి ప్రాంతీయ విభేదాలు సృష్టించి కుర్చీ ఎక్కాడు. జనాలకి నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి డబ్బులు ముఖం మీద కొడితే చాలు, మనల్ని దేవుళ్ళుగా భావించి ఓట్లు వేస్తారు అనుకున్నారు. ప్రజల ముఖాన చిల్లర డబ్బులు కొట్టి వీళ్ళేమో పెద్ద పెద్ద బంగ్లాలు, ప్యాలెస్లు కట్టించుకొని విలాసాల్లో మునిగి తేలారు. ముందుగా జాతిపిత కేసీఆర్ విషయానికి వస్తే, తెలంగాణ సెంటిమెంట్ని ఆసరాగా చేసుకొని రాజకీయ అరంగేటం చేశాడు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని అయితే వాడుకున్నాడు, కానీ వారి ఆకాంక్షల కోసం ఏనాడు పనిచేయలేదు. కానీ తన అధికారం కోసం మాత్రం తెలంగాణ సెంటిమెంట్ని అహర్నిశలు వాడుకునేవాడు. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి కోతి ఎగిరినట్టుగా పార్టీలు మార్చేవాడు. ఒక్కసారి చంద్రబాబుతో, ఇంకోసారి వైఎస్ రాజశేఖర రెడ్డితో అంటకాగేవాడు. ఇక్కడ ఇంకో విషయం, టీడీపీని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమం పేరుతో రాజశేఖర రెడ్డి పెట్టించాడని వాదిస్తుంటారు పొలిటికల్ అనలిస్టులు. తన రాజకీయ ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బాగానే వాడుకునేవాడు. అయితే 2009లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ప్రజలు, విద్యార్థులు, యువతరం స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీకాంతాచారి లాంటి వీరులు అదే ఉద్యమానికి తమని తాముగా బలిగా అర్పించుకుంటే, ఎంతోమంది యువకులు పోలీసుల లాఠీలకు నేల కొరిగారు. చివరికి సోనియా గాంధీ తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా తెలంగాణ ఇచ్చేసింది. ఇక వెంటనే కేసీఆర్ తనని తాను తెలంగాణ తెచ్చినా సాధించిన వీరుడిగా, జాతిపీతగా పోర్ట్రేట్ చేసుకున్నాడు. ఇక ప్రజలు కూడా తెలంగాణ వచ్చింది కదా, క్రెడిట్ ఎవరు తీసుకుంటే ఏముంది లేని లైట్ తీసుకున్నారు. పైగా తెలంగాణ ఇచ్చిన సోనియాని పక్కన పెట్టి మరి 2014లో కేసీఆర్కి పట్టం కట్టారు. మొదటిసారి నెగ్గినప్పుడు ఉద్యమకారుల్ని విస్మరించాడు. తెలంగాణ రావడానికి ఎంతో సహాయపడిన గద్దర్, కోదండరాం లాంటి వారిని సైతం పక్కన పెట్టేసి కేవలం తన వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జాతిపితని భజన చేయించుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలైనా సరే ఇంకా అదే సెంటిమెంట్ని ముందు పెట్టి రెండోసారి కూడా అధికార పగ్గాలు అందుకున్నాడు. వాస్తవానికైతే అదే ఎలక్షన్స్లో బొక్క బోర్లా పడాల్సింది, కానీ ప్రతిపక్షాల్లో బలమైన నాయకత్వం లేకపోవడం, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణని మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు, మనం మళ్ళీ ఆంధ్రాలో బానిసత్వంలోకి వెళ్ళిపోతామని ప్రజలను బెదిరించి భయపెట్టి వారి భయాన్ని ఆసరాగా చేసుకొని రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారం చేపట్టాడు. ఇక రెండోసారి అంత మెజార్టీతో గెలిచేసరికి ఇక తనలో ఉన్న రియల్ కేసీఆర్ బయటకు వచ్చాడు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు లేకుండా చూసుకున్నాడు. ఎదిరించిన వారిని అనగదొక్కాడు. తన ప్రజాపాలనని ఫామ్ హౌస్కే పరిమితం చేసుకున్నాడు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ప్రజల తరపున పోరాడే మీడియాని సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. ఇక తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అనుకున్నాడు. ఒక నియంత పాలన సాగించాడు. ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. దాని చుట్టూ ఇనుపకంచెలు ఏర్పాటు చేసుకుని దానికి ప్రజాభవనాన్ని పేరు కూడా పెట్టుకున్నాడు. కానీ ప్రజలకు మాత్రం అందులోకి ప్రవేశం లేదు. అదే మ్యాజిక్. తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చితే చాలు, ఇక శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చని భ్రమపడ్డాడు కేసీఆర్. కానీ వారి అవినీతిని, అక్రమాలను, దోపిడీలను సహించిన తెలంగాణ ప్రజానికం వాళ్ళ అహంకారాన్ని, వీరి బానిసత్వాన్ని మాత్రం సహించలేకపోయారు. అందుకే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో గిరగిర తిప్పి నేల మీద కొట్టారు. పాపం ప్రజాధనంతో ఎంతో ప్రేమగా కట్టుకున్న ప్రజాభవన్లో పట్టుమని వారం రోజులు కూడా ఉండకుండా చేశారు. ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గొయ్యి తీసి పూడ్చిపెట్టారు తెలంగాణ ప్రజలు. విద్వేష రాజకీయాలను, ప్రాంతీయ ఘర్షణలను, అహంకారపూరిత చేష్టలను సహించేది లేదని తెలంగాణ ప్రజానికం చెప్పకనే చెప్పింది. ఇక ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అదే పంతాలో రాజకీయం నడిపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2009లో ప్రమాదవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సీఎం పదవి ఆశించి భంగపడిన ఒక కాంగ్రెస్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన లేడన్న బాధను జీర్ణించుకోలేక ఎంతోమంది ప్రజలు గుండెపోటుతో మరణించారని ఓదార్పు యాత్ర చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి, విజయమ్మకి, షర్మిలకి, వాళ్ళ హోల్సేల్ ఫ్యామిలీకి మాత్రం ఏమీ కాలేదు. అంటే వీళ్ళకి రాజశేఖర రెడ్డి మీద ప్రేమన్నా లేకుండా ఉండాలి, లేదంటే అదంతా బూటకమన్నా అయి ఉండాలి. వీటిలో ఏది నిజమో మన కేఏ పాల్కే తెలియాలి. ఇక ఓదార్పు యాత్రని సోనియా గాంధీ అడ్డుకున్నారని వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించాడు. ఒక్క ఛాన్స్,
ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఖడ్గం సినిమాల రవితేజ లాగా బ్రతిమాలాడు. దాంతో ప్రజలు దయదలిచి ఒక ఛాన్స్ ఇచ్చారు, అది కూడా బంపర్ మెజార్టీతో. అంతే, ఇక అన్నయ్య కూడా నియంత పాలనే సాగించాడు. గడిచిన ఈ 5 ఏళ్ళు ఒకసారి గమనిస్తే రాక్షసత్వం, పగలు ప్రతీకారాలు, అరాచకాలు, నియంతృత్వ ధోరణి మాత్రమే కనిపించింది. 2019 కంటే ముందు నిత్యం ప్రజల్లో ఒక ఛాన్స్ అని తిరగాడిన జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఎప్పుడూ కనిపించలేదు. మీడియా కానీ చివరికి సొంత క్యాడర్ కూడా కనిపించకుండా అందుబాటులో లేకుండా పాలించాడు. కేవలం చంద్రబాబు కట్టించాడన్న అహంభావంతో కనీసం సెక్రటేరియట్ కూడా వెళ్లకుండా ఇంట్లోనే సెటప్ వేసుకొని కాలక్షేపం చేశాడు. పొద్దున లెగిస్తే చాలు ప్రజా వ్యతిరేక పనులు చేయడం, కోర్టుతో మొట్టికాయలు తినడం, ఇదే పని. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాకుండా వచ్చిన లూలు మార్ట్, అమర్రాజ్య లాంటి పరిశ్రమలు కూడా రాష్ట్రం దాటించాడు. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చి ప్రజల అకౌంట్స్లో డబ్బులు వేయడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. జగన్ పరిపాలనలో ఒక్కో శాఖకి 10 మంది మంత్రులు ఉంటారు. ఎవడు ఏ మినిస్టర్ అని సాక్షాత్తు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కూడా తెలియదు. ఇక సలహాదారులు అయితే వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ మందే ఉన్నారు. ఎవడైతే ప్రతిపక్షం మీద బూతులతో ఎడాపెడ విరుచుకుపడతాడో, ఎవరైతే జగనన్నయ్యని కీర్తిస్తారో, భజన చేస్తారో వారికి మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టాడు. ప్రజలకు 10% అకౌంట్స్లో వేసి 50% పన్నుల కింద లాగేశాడు. అయితే అంత పన్నులు ప్రజల మీద నుండి లాగినా సరే అప్పులు మాత్రం తగ్గలేదు. ప్రకృతికి మణిహారంలో ఉండే ఋషికొండకి గుండు కొట్టించాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడికి ఎగనామం పెట్టే పనులు చేశాడు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వైసీపీ అధికార కార్యాలయాలు, ప్రజాధనంతో ఋషికొండపైన ప్యాలెస్లు కట్టుకున్నాడు. నేను బటన్ నొక్కితే చాలు ఓట్లవే పడతాయనే భ్రమలో వై నాట్ 175 అని అరుస్తూ వచ్చాడు. కానీ ప్రజలు మాత్రం ఇక చాలు స్వామి నీ చలువ అని 11 సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇంత ఘోర ఓటమిని చవి చూసిన ఏ నేత అయినా ఏం చేస్తాడు? తప్పు ఎక్కడ జరిగిందో అని సమీక్షించుకుంటాడు. కానీ మన జగనన్నయ్య మాత్రం ఆ నెపం ప్రజల మీదకే తోస్తున్నాడు. ఏదో తన జోబులో నుంచి తీసి ఇచ్చినట్లు ప్రజల్నే దెప్పి పొడుస్తున్నాడు. కనీసం అసెంబ్లీ కూడా రాలేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన ప్రజాసేవ ఎలాంటిదో. ఎంతసేపు అధికారం కోసం ప్రాకులాడమే తప్ప ప్రజా శ్రేయస్సు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. దీనంతటికీ కేవలం అహంకారం, గర్వమే కారణం. చూస్తుంటే తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో వైసీపీ, ఈ రెండు కూడా కనుమరుగయ్యే పరిస్థితే కనబడుతుంది. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.